హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తున్న 10 బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ న్యూస్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ ఇండివిజువల్ స్టాక్స్ని స్ట్రాంగ్లీ ఎఫెక్ట్ చేయొచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇండియా క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చింది. ఆయిల్ మినిస్టర్ చెప్పింది ఏంటంటే ఇండియా దగ్గర కరెంట్లీ 60 డేస్ క్రూడ్ అండ్ ఎల్ఎన్జీ రిజర్వ్స్ అండ్ 45 డేస్ ఎల్పిజీ రిజర్వ్స్ ఉన్నాయని. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్లో పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ పెరగడం పాసిబిలిటీని కంప్లీట్లీ డినై చేయలేదు. ఇది మార్కెట్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్లో స్ట్రాంగ్గా ఉన్నాయి. బికాజ్ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్. క్రూడ్ ఆయిల్ మళ్ళీ $110 క్రాస్ అయితే ఇండియాకి ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ చూద్దాం. నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ వచ్చేసి ఏవియేషన్ స్టాక్స్, పెయింట్ స్టాక్స్, ఎఫ్ఎంసీజీ, ఆటో సెక్టార్. పాజిటివ్ వచ్చేసి ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, రిలయన్స్ ఎనర్జీ బిజినెస్. సెకండ్ అప్డేట్ వచ్చేసి మోడీ రీసెంట్ స్టేట్మెంట్స్ మార్కెట్లో డిస్కషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఫ్యూయల్స్ సేవ్ చేయండి, అన్నెసరీ గోల్డ్ బయింగ్ తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంకరేజ్ చేయండి అని ఇండైరెక్ట్గా మెసేజ్ ఇచ్చారు అని మార్కెట్ అనలైజ్ చేస్తుంది. ఇది ఫారెక్స్ రిజర్వ్స్ అండ్ ఆయిల్ ఇంపోర్ట్ ప్రెజర్ మీద గవర్నమెంట్ కన్సర్న్ ఉండొచ్చు అని ఇన్వెస్టర్స్ థింక్ చేస్తున్నారు. థర్డ్ అప్డేట్ వచ్చేసి యుఎస్ ఇరాన్ టెన్షన్స్ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. సీజ్ ఫైర్ స్టెబిలిటీపై డౌట్స్ ఉన్నాయి. ఈ టెన్షన్ వల్ల ఇన్వెస్టర్స్ సేఫ్ హెవెన్ మూవ్ అవుతున్నారు. అందుకే గోల్డ్ ప్రైజెస్ జంప్ అవుతున్నాయి, సిల్వర్ ర్యాలీ అవుతుంది, క్రూడ్ ఆయిల్ స్ట్రాంగ్గా ఉంది. ఫోర్త్ అప్డేట్ వచ్చేసి రూపీ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. డాలర్ అగైనెస్ట్ రూపీ హిస్టారికల్ వీక్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 95.66 పర్ డాలర్ దగ్గర ట్రేడ్ అవుతుంది. వీక్ రూపీ అంటే ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి, ఇన్ఫ్లేషన్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది, ఫారెన్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ రెడ్యూస్ అవుతుంది. ఎస్పెషల్లీ ఐటీ అండ్ ఇంపోర్ట్ డిపెండెంట్ కంపెనీస్కి ప్రెజర్ రావచ్చు. ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసి ఎఫ్ఐఐ సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్ నుండి మనీ విత్డ్రా చేస్తున్నారు డ్యూ టు జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ గ్లోబల్ అన్సర్టైనిటీ. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. సిక్స్త్ అప్డేట్ వచ్చేసి డిక్సాన్ టెక్నాలజీస్ షేర్స్ ఎర్నింగ్స్ ముందు డే లో దగ్గర క్లోజ్ అయ్యాయి. మార్కెట్ నర్వస్గా ఉంది బికాజ్ Q4 రిజల్ట్స్ వీక్ వస్తే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో సెల్లింగ్ ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వచ్చు. స్టాక్స్ టు వాచ్ వచ్చేసి డిక్సాన్ టెక్నాలజీస్, కెయిన్స్, పీజీ ఎలక్ట్రోపాస్ట్. సెవెంత్ అప్డేట్ వచ్చేసి మోబిక్విక్ Q4లో ప్రాఫిట్లోకి వచ్చింది. ఎబిట్డా పాజిటివ్ అయింది అండ్ రెవెన్యూ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అయింది. ఇది ఫిన్టెక్ సెక్టార్కి పాజిటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేయొచ్చు. టుమారో స్టాక్స్ టు వాచ్ వచ్చేసి ఫిన్టెక్ స్టాక్స్, డిజిటల్ పేమెంట్ కంపెనీస్, టెక్ స్మాల్ క్యాప్స్. ఎయిత్ అప్డేట్ వచ్చేసి ఆరియన్ ప్రో సొల్యూషన్స్ షేర్స్ 10% వరకు క్రాష్ అయ్యాయి. రీజన్ ఏంటంటే మార్జిన్స్ మల్టీ ఇయర్లోకి పడిపోయాయి. మార్కెట్ ఇప్పుడు ఓన్లీ రెవెన్యూ గ్రోత్ చూడట్లేదు, ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ స్ట్రాంగ్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది మిడ్ క్యాప్ ఐటీ స్టాక్ సెంటిమెంట్ని వీక్ చేయొచ్చు. నైన్త్ అప్డేట్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ కంప్లీట్ క్లారిటీ రావాల్సి ఉంది, కానీ ఎడ్యుకేషనల్ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ సోషల్ సెంటిమెంట్ మీద ఇంపాక్ట్ రావచ్చు. ఎలక్షన్ అండ్ స్టూడెంట్ రిలేటెడ్ డిస్కషన్స్ సోషల్ మీడియాలో స్ట్రాంగ్గా ట్రెండ్ అవుతున్నాయి. 10th అప్డేట్ వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్రైసిస్ ఫియర్స్ మళ్ళీ పెరిగాయి. వరల్డ్ ఆయిల్ సప్లైలో ఆల్మోస్ట్ 20% ఈ రూట్ ద్వారా వెళ్తుంది. ఒకవేళ డిస్ట్రప్షన్ మళ్ళీ కంటిన్యూ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు. ఇండియన్ మార్కెట్స్లో ప్యానిక్ సెల్లింగ్ రావచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు. సో ఓవరాల్గా చూస్తే రేపటి మార్కెట్ హైలీ వొలాటిలిటీగా ఉండే ఛాన్స్ ఉంది. పాజిటివ్ సెక్టార్స్ వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్, డిఫెన్స్, ఎనర్జీ, గోల్డ్, ఫైనాన్స్. నెగిటివ్ సెక్టార్స్ వచ్చేసి ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ, ఆటో, పెయింట్స్, మిడ్ క్యాప్ ఐటీ. టుమారో మార్కెట్ మెయిన్లీ ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓవర్ నైట్ యూఎస్ మార్కెట్, క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్, ఇరాన్ ఇజ్రాయెల్ న్యూస్, రూపీ మూవ్మెంట్, Q4 ఎర్నింగ్స్ రియాక్షన్స్. ఫ్రెండ్స్, ఈ టైప్ మార్కెట్లో రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. బ్లైండ్ ట్రేడ్స్ అవాయిడ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు G1 డే ట్రేడర్ తెలుగు ఛానల్.